అభివృద్ధి దిశగా విశ్వేశ్వరయ్య నగర్ గాజువాక ఎమ్మెల్యే సూచనల మేరకు 71వ వార్డు విశ్వేశ్వరయ్య నగర్ లో జోనల్ కమిషనర్ శేషాద్రి నాయుడు విస్తృతంగా పర్యటించారు. విశ్వేశ్వరయ్య నగర్ కాలనీ ప్రతినిధులతో జోనల్ కమిషనర్ శేషాద్రి నాయుడు వార్డులో పరిశీలించి పలు సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా శేషాద్రి నాయుడు మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు ఆదేశాలతో వార్డులో పర్యటిస్తున్నట్లు తెలిపారు. అలాగే వార్డులో పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్, నూతనంగా కల్వర్టులు, బీటీ రోడ్ల నిర్మాణం, పార్క్ అభివృద్ధి చేపట్టాలని ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ఆదేశించారన్నారు. విశ్వేశ్వరయ్య నగర్ కాలనీలో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలను త్వరలోనే ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పరిష్కరించబోతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ఆదేశాలతో జోనల్ కమిషనర్ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. విశ్వేశ్వర నగర్ ఏపీఐసి వారి ద్వారా అలాట్ అయిన 12.34 ఎకరాస్ విశ్వేశ్వర నగర్. సో మా నేషనల్ హైవేకి పక్కగా ఉంది. సో మా కాలనీ నుంచి కొన్ని అభివృద్ధి పనులు కావాలని మన 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 ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని కోరడం అయింది. ఆయనకు ఒక వినతిపత్రం మేము సప్లై ఇవ్వడం జరిగితే వాళ్ళు వెంటనే స్పందించి ఇమీడియట్లీగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ గారికి రెఫర్ చేశారు. అది చాలా సంతోషకరం. ఈ విషయం మళ్ళీ జీవీఎంసీ కమిషనర్ గారిని కూడా కలవడంతో ఆయన వెంటనే స్పందించి వెంటనే మర్నాడే, నిన్న మేము లెటర్ ఇచ్చాము, ఈ రోజు మర్నాడే వచ్చి మా కాలనీ అంతా పరిశీలించి మీకు చేయవలసిన కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా చేస్తామని ఆయన హామీ ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా అనిపించింది. సో మా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మరియు జోనల్ కమిషనర్ గారికి మా కాలనీ వాస్తవ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈ కాలనీలో అభివృద్ధి పనుల కోసం మొన్న మేము అందరం కలిపి అసోసియేషన్ మెంబర్స్ అందరం కలిపి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే గారు వాటి మీద ఎమ్మటే శాంక్షన్ చేసి కమిషనర్ గారిని కలవమని ఫోన్ చేసి అక్కడి నుంచే చెప్పారు. మేము నిన్న వెళ్ళి కమిషనర్ గారిని కలిస్తే జోనల్ కమిషనర్ గారిని ఆయన ఈరోజు మార్నింగ్ 8ంటికి వచ్చి ఇవన్నీ చూసి అసలు మీరే చాలా బాగా డెవలప్ చేసుకున్నారు, అసలు ఇంకా మేము రావక్కర్లేదు మీకు, కాకపోతే ఈ రోడ్లు, ఈ లైటింగ్, పార్క్ డెవలప్మెంట్లు ఇంకా నేను చేస్తాను, మీరు 1 by 1 చేసుకుంటా వెళ్తాము అని మా హామీ ఇచ్చే వెళ్ళారు. మళ్ళీ మనకి ఒక నెల 15 రోజుల్లో ఒక్కొక్కటి వర్క్లు మొదలవుతాయి అని కూడా ఆయన హామీ ఇచ్చి వెళ్ళారు. ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలండి మన కాలనీ తరఫున. ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు నిదానం మీ ఇష్టం, మీకు నెట్ క్రికెట్ ఇవన్నీ వేస్తానని చెప్పారు. జిమ్ కూడా శాంక్షన్ చేస్తామండి, 1 by 1గా వస్తుంది, అన్నీ ఒకసారి అయితే డబ్బులు లేవు అని కూడా చెప్పారు. ఇదంతా చెప్పినందుకు చాలా సంతోషం అండి వాళ్ళంతా. మన విశ్వేశ్వర నగర్ అసోసియేషన్ కమిటీ పెద్దలకు, మరి అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన జాతీయ నాయకులు మన నీరుకొండ రామచంద్ర గారికి అందరికీ నమస్తే. ఈరోజు మన కాలనీ ఎంత చక్కగా డెవలప్ చేసిన కమిటీ, అదేవిధంగా నిన్న మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ మాకు కాలనీ కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంది, చాలా డెవలపింగ్ ఉంది అని చెప్పి అడిగేసరికి వెంటనే ఆయన స్పందించి ఆయన ఆదేశాల మేరకు మన జీవీఎంసీ కమిషనర్ గారిని పంపించడం, వెంటనే ఇమ్మీడియట్గా పంపించడం జరిగింది. ఆయన వచ్చి ఈరోజు మనకి కాలనీలోని ఏవైతే పార్కులు, అలాగే ఈ రోడ్లు, సీసీ రోడ్లు నేను ఇమ్మీడియట్గా చేయిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి మన కమిటీ వాళ్ళు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు విశ్వేశ్వర నగర్ కాలనీలో అసోసియేషన్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారిని కూడా కలిసిన తర్వాత మా కాలనీలో కొన్ని సమస్యలు ఉన్నాయండి, ఆ సమస్యలు మీరు వచ్చి ఫిజికల్గా చెక్ చేసి కొంచెం డెవలప్ చేయాలని చెప్పి కోరిన మేరకు మరి ఏదో జోనల్ కమిషనర్ గారు విశ్వేశ్వర నగర్ కాలనీకి రావటం, మరి ఈ కాలనీలో ఏ అయితే సమస్యలు ఉన్నాయో, బీటీ రోడ్లు కానివ్వండి, పార్క్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, బాక్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఆయన వెంటనే స్పందించి ఖచ్చితంగా ఈ కాలనీ బాగుంది, చాలా నచ్చింది, మా జోనల్ కమిషన్ పరిధిలో ఈ కాలనీ ఉన్నది నేను సంతోషిస్తున్నానని చెప్పి బాగా డెవలప్ చేసుకున్నారు మీరు కమిటీ అందరూ. అయినా ఏ ఉన్నాయో నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చినందుకు జోనల్ కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ కాలనీ 2000లో స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి కూడా ఇక్కడ అనేక మంది ఎంప్లాయీస్, BHPV, డాక్యార్డ్, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ, మ్యాక్సిమం ఎంప్లాయీస్ అందరూ కూడా ఆ రోజు ఇక్కడ పర్చేస్ చేశారు. ఇందులో మరి ఆ రోజు ఈ యొక్క అపార్ట్మెంట్లు మరి సుబ్రహ్మణ్య పృథ్వీ కన్స్ట్రక్షన్ వాళ్ళు బ్రహ్మాండంగా ఆ రోజు నిర్మించిన తర్వాత అతి త్వరలో ఈ యొక్క ముందుగా ఈ యొక్క కాలనీకే ఈ గాజువాకలో అలాంటి మున్సిపల్ వాటర్ వచ్చింది.
అలాగే రోడ్స్ కానివ్వండి అప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. ఈ మధ్య మళ్ళీ పొల్యూషన్ పెరిగిపోయి పక్క రైల్వే ట్రాక్ వేయటం, అలాగే పోర్ట్ దర్శ వల్ల ఎక్కువ పొల్యూషన్ వస్తున్నప్పుడు కూడా కాలనీ కమిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి డెవలప్ చేస్తూ కమిటీ సభ్యులందరూ కూడా అధ్యక్షులు కానీ సెక్రటరీ కానీ మిగతా సభ్యులందరూ కూడా బ్రహ్మాండం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కాలనీ అన్నిటి కూడా దగ్గర అనమాట. మంచి సదుపాయమైన కాలనీ, పక్క గాజువాక, పక్క స్టీల్ ప్లాంట్, పక్క సిటీకి వెళ్ళడానికి సెంటర్లో ఉంది కాబట్టి చాలా ఎక్కువ మంది ఇక్కడ నివసిస్తున్నారు. ఎంతో మంది, నేను కూడా గత 25 years నుంచి ఈ కాలనీలో ఉంటున్నాను. ఎందుకంటే నాకు సెంటర్ పాయింట్ గా సిటీ వెళ్ళడానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ అవతల ఇండస్ట్రియల్ ఏరియా వెళ్ళడానికి కూడా నేను స్టేట్ ఐఎన్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా ఈ కాలనీ చాలా మంది ఇక్కడే ఉన్నామేంటి, ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోని కాదు, ఈ కాలనీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. హైవే పక్కన ఉంది, రోడ్డు దిగి వెంటనే వచ్చి బస్సు దిగి వచ్చిన లేడీస్ కానీ మరి పిల్లలు కానీ అన్ని సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ కాలనీ డెవలప్ చేయాలని చెప్పి మరి కమిషనర్ గారు కోరిన పిదప ఖచ్చితంగా ఆయన ఈ కాలనీ చూసి ఖచ్చితంగా చేస్తాను నేను అని చెప్పి బీడీ రోడ్లు వేస్తానని చెప్పారు. అలాగే పార్క్ డెవలప్ చేస్తానని చెప్పారు, లైటింగ్ కూడా వేస్తామని చెప్పారు, బాక్స్ వేస్తామని చెప్పినందుకు మరొక్కసారి కమిటీ తరపున ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాం.